అధికార పార్టీలో ఉంటే చాలు చట్టం మన ముందు తల వంచాలా, నిబంధనలు మన కోసం మౌనంగా ఉండాలా, గ్రామ పంచాయతీ, మున్సిపాలిటీ, టౌన్ ప్లానింగ్ అన్ని కళ్ళు మూసుకొని నిద్రపోవాలా, అనుమతులు లేకపోయినా, సెట్ బ్యాంకులు వదలకపోయినా, డొమెస్టిక్ పర్మిషన్లతో రియల్ కమర్షియల్ బహుశ అంతస్తులు కూడా కట్టేసిన ఎవ్వరు అడగరా? ఇది ఊహ కాదు, ఇది వదంతి కాదు, ఇది రాజకీయ ఆరోపణ మాత్రమే కాదు. ఇది రంగారెడ్డి జిల్లాలో ప్రభుత్వ కార్యాలయాల కనుచూపు మేరలోనే నిర్భయంగా సాగుతున్న అక్రమ నిర్మాణాల సజీవ నిజం. చట్టం సామాన్యుడికి ఒకలా, అధికార పార్టీ నేతలకు మరోలా అమలవుతోందా లేకపోతే అనే ప్రశ్నకు ఈ భవనం సాక్ష్యమా? రంగారెడ్డి జిల్లా చేవెళ్ల నియోజకవర్గం షాబాద్ మండల్ నాగర్గూడ గ్రామం. ఈ గ్రామంలో ఇప్పుడు జరుగుతున్నది సాధారణ నిర్మాణం కాదు, ఇది గ్రామ పంచాయతీ నిబంధనలకు బహిరంగ సవాల్. సాధారణంగా గ్రామాలలో 3 అంతస్తులు, గరిష్టంగా 4 అంతస్తులకి అనుమతులు ఉంటాయి. కానీ ఇక్కడ ఆ నిబంధనలన్నింటినీ పక్కన పెట్టి ఏకంగా 6 అంతస్తుల భారీ భవనం నిర్మాణం కొనసాగుతోంది. అనుమతులు లేవు, సెట్ బ్యాంకులు లేవు, ప్లాన్ అప్రూవల్స్ లేవు, అయినా సరే పనులు ఆగడం లేదు. రోజు రోజుకి భవనం ఆకాశాన్ని తాకుతుంది. గ్రామ పంచాయతీ కార్యాలయానికి కనుచూపు మేరలోనే ఈ అక్రమ నిర్మాణం జరుగుతున్నా కూడా అధికారులు మాత్రం నోటీసులు ఇచ్చామని చేతులు దులుపుకుంటున్నారు. నోటీసులు ఇచ్చిన తర్వాత కూడా పనులు యథేచ్ఛగా సాగుతున్నాయంటే ఇది నిర్లక్ష్యమా లేదా రాజకీయ ఒత్తిడా అనే అనుమానాలు స్థానికంగా బలంగా వినిపిస్తున్నాయి. ఇక్కడ అసలు ప్రశ్న ఇది కాదు, 6 అంతస్తులు ఎలా కట్టారు, ఎవరి అండతో కట్టారు అన్నదే అసలు ప్రశ్న. ఒక సామాన్యుడు ఒక గది పెంచాలంటేనే పంచాయతీల చుట్టూ తిరగాల్సిందే. ఫైళ్లు, ఫీజులు, అధికారుల చుట్టూ ప్రదక్షిణలు అయితే గాని ఇంత భారీ భవనం అనుమతులు లేకుండా ఎలా కడుతున్నారు? గ్రామ పంచాయతీ ఆదాయం తగ్గిపోతున్నా ఎవరికి పట్టదా? అసైన్మెంట్ చేయకపోయినా, ఇంటి నంబర్లు ఇవ్వకపోయినా గ్రామానికి నష్టం జరుగుతున్నా కూడా అధికారులు ఎందుకు మౌనంగా ఉన్నారు? అధికార పార్టీ నేతల అండదండలే ఈ అక్రమాలకు రక్షణ కవచమా లేదా నోటీసులతోనే సరిపెట్టే పంచాయతీ వ్యవస్థ ఇంత బలహీనమైందా? నాగర్గూడలో కడుతున్నది ఒక భవనం కాదు, ఇది చట్టానికి ఎదురైన ఒక ప్రశ్న చిహ్నం. ఈ అక్రమ నిర్మాణాలపై ప్రభుత్వం స్పందిస్తుందా లేదా అధికార పార్టీ పేరు చెప్పుకుంటే ఏదైనా చేయొచ్చనే సందేశం ప్రజలకు వెళ్ళిపోతుందా? ఇది ఒక గ్రామం సమస్య కాదు, ఇది రాష్ట్ర వ్యాప్తంగా గ్రామ పంచాయతీల పరిస్థితికి ప్రతిబింబం. చట్టం ఎవరి కోసం పనిచేస్తుంది? ప్రజల కోసమా లేదా అధికార పార్టీ నేతల కోసమా? ఈ ప్రశ్నలకు సమాధానం చెప్పాల్సిన బాధ్యత ఇప్పుడు ప్రభుత్వానిదే.